నమస్తే బాబాయ్. నమస్తే. ఈ 2024 ఎలక్షన్స్ అనగా ఇంకేమీ లేదు, ఇంకా 9 రోజులు మాత్రమే ఉన్నాయి. దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? శివప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటారు? శివప్రసాద్ రెడ్డి గారు లోకల్, పోటీ చేసినా చేయకపోయినా ఇక్కడ లోకల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంటాడు. ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆయన ఇక్కడ పోటీ చేయనప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి ఓడికి సహాయం చేస్తాడు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయనకే ఓటేసి గెలిపించుకోవాలని ఉన్నారు. మరి గత 20 సంవత్సరాల నుంచి అభివృద్ధి చేయలేదు భూచోపల్లి కుటుంబం అని ఆపోజిట్ అయిన గొట్టుపాటి లక్ష్మి గారు అంటున్నారు కదా. గొట్టపాటి లక్ష్మిది ఏ ఊరు అసలు? కేరాప్ అడ్రస్ ఎక్కడ? నరసరాపేట. ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ టీడీపీ తరపున పోటీ చేసినాడు మన్న వెంకటరమణ కానీ, మరి అక్కడ అంతకుముందు పోటీ చేసిన వాళ్ళు కానీ, ఎవరో ఏగినేటి కోటయ్య కానీ, వేమ సుబ్బారావు కానీ ఎలక్షన్ రోజు బూతులు అయిపోవటము, సాయంత్రం 5 గంటల వరకు 5 గంటలు దాటిందంటే జెండా ఎత్తేయటము, వెళ్ళిపోవటము. ఇంక ఇప్పుడు కనపడరు. ఏమో కూడా 13వ తారీఖు సాయంత్రం వరకు కనపడుద్ది, ఇంకా లైఫ్లో కనపడదు. ఇంకా మళ్ళీ టికెట్ రాదు, మళ్ళీ ఇక్కడ పోటీ చేయదు కదా. అందుకని ఈ టిప్పు లాస్ట్ 13వ తారీఖు సాయంత్రం వరకు గొట్టుపాటి లక్ష్మి ఉంటుంది ఇక్కడ. పైన చూస్తేనేమో ముగ్గురుగా కూటమితో కలిసి వస్తున్నారు. ఈ నియోజకవర్గంలో చూస్తేనేమో గొట్టుపాటి లక్ష్మి, తమ్ముడు భరత్ అయిన గొట్టుపాటి భరత్, బాబాయ్ గొట్టుపాటి రవికుమార్తో నేను బలంగా వస్తున్నాను, ఈసారి భూచప్పల్లిని పడగొట్టి ఈ దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను పోతాను. దానికి మీరేమన్నారు? ఇక్కడ మార్టూరు కాదు, ఇది నర్సరాపేట కాదు. గొట్టపాటి భరత్, గొట్టపాటి రవికుమారు ఇది ఫ్యాక్షనిస్ట్ విలేజ్ నియోజకవర్గం కాదు. భూసేపల్లి కుటుంబం అంటే శాంతికి స్వరూపం. ఏంది? మంచితనానికి మారుపేరు. ఏంది? ఎదుటోళ్ళని పొడుద్దామా, బాంబులు వేద్దామా, మార్టూర్లు వేసినట్టు నరుకుదామంటే దర్శిలో జాంతనాయి. అవి జరగని పనులు. ప్రశాంతంగా ఓటు వేసుకుంటారు. 25,000 మెజార్టీతో శివప్రసాద్ రెడ్డి గారు గెలవబోతున్నారు. శివప్రసాద్ రెడ్డి గారు అంటే 2 మాటలు మీరేం చెప్పగలరు? శివప్రసాద్ రెడ్డి అంటే అభివృద్ధి. శివప్రసాద్ రెడ్డి అంటే పేదలకి సహాయం చేస్తాడు. ఏంది? అన్నదాత. ఏంది? పోటీ చేసినా చేయకపోయినా లోకల్. శివప్రసాద్ రెడ్డి గారు లోకల్ కాదు, నేను లోకల్ అంటాను. గొట్టుపాటి లక్ష్మి ఏ ఊరు లోకల్? మార్టూరు లోకలా, నర్సరాపేట లోకలా, చిలకలూరుపేట లోకలా? దర్శి ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు. ఆమె నర్సరాపేట వాళ్ళు ఉండేది ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఉండేది చిలకలూరుపేట. మార్టూరు వాళ్ళ విలేజ్, చిలకలూరుపేటలో వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నది. ఇప్పుడు ఆమె చేసుకున్నది నర్సరాపేట లోకలా? దర్శి మండలమా, లేకపోతే తాళ్ళూరు మండలమా, కుర్చేడు మండలమా, దొనకొండ మండలమా? ఏ మండలం లోకల్ కట్టడానికి? దర్శిని ఎప్పుడన్నా చూసిందా వాళ్ళ భర్త కానీ ఆమె కానీ? చూశారా? ఆయన చూశాడా? గొట్టపాటి రవి చూశాడా? గొట్టపాటి రవి ఏదో ఊపుదామంటే అది మార్టూరు కాదు, ఇది దర్శి. ఏంది? ఎక్కడ అదిరిపోవటానికి ఏమో భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒకప్పుడు కాదు, మెత్తంగా నువ్వు కొడతానంటే అదిరిపోయి వెళ్ళటానికి. ఏంది? దేనికైనా సిద్ధమే. ఇక్కడ వెన్నుపోటుదారులను కూడా ఎదుర్కోవడానికి భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి సిద్ధంగా ఉండడం. ముసుగులో ఉన్నారు. మన పార్టీ అని, మన పార్టీలో ఉండి ముసుగులో ఎన్నిపోటు పోల్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా లెక్కేసుకోకుండా పార్టీ కోసం కార్యకర్తలంతా గట్టిగా చేస్తున్నారు. 25,000 మెజార్టీతో శివప్రసాద్ రెడ్డికి గెలవబోతున్నాడు. నమస్తే బాబాయ్. 2024 ఎలక్షన్స్ అంటే దాదాపు ఇంకా 9 రోజులు మాత్రమే ఉన్నది. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతారు అనుకుంటున్నారు? మాది కుర్చేడు మండలం, కల్లూరు గ్రామం. నేను మాజీ సర్పంచ్ పోలవరం పెద్దయ్య గారిని. శివప్రసాద్ రెడ్డి గారి కుటుంబం అంటే ఇక్కడ బడుగు వర్గాలకు చాలా దేవుడితో సమానమైన ఆయన కుటుంబం అంటే ప్రతి వారు కూడా ఆయన పైన ఆశీర్వదించి ఈ దర్శి కాన్స్టిట్యూషన్లో ఆయనకు అందరూ కూడా ఓటు వేయడానికి సముచితంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ విధంగానే ఉన్నారు. ప్రజలందరి గుండెల్లో జగన్ ఉన్నాడు. ఇక్కడ దర్శి కాన్స్టిట్యూషన్ 5 మండలాలు కూడా శివప్రసాద్ రెడ్డి గారి మీద అంత అభిమానంతో ఉన్నారు. ఏదేమైనా సరే రేపు 13వ తారీఖు ఆయనకు అందరూ కూడా ఓట్లేస్తారు. జూన్ 4 ఆయన గెలుపు ఖాయమని నేను మీ సభకు చెప్తున్నా. ముగ్గురు కూటమిలో బోకర్లు, అదంతా బోకస్. వాళ్ళు ముగ్గురు ఏం చేయలేరు. ఇచ్చిన మాటను దక్కించుకునేవాడు చంద్రబాబు నాయుడు. అంతకుముందు మేనిఫెస్టో విడుదల చేసిండు, ఇంటికి ఒకటి పంపించిండు. ఒక్కటి కూడా ఒక రుణమాఫీ చేయలేదు, ఒక డాక్రా గ్రూపులకు ఏం చేయలేదు, మొత్తాన్ని కూల్చాడు. ఈరోజు అట్లా నమ్ముతారండి? నిన్నటిదాకా జగన్ ఎగతాలు చేసిండు, ఇవన్నీ అట్లా చేస్తున్నా ఎన్ని. మరి ఈరోజు నేను 4,000 ఇస్తా, 25,000 ఇస్తా, ఇవన్నీ డూపు. కాబట్టి కూటమి ఏమి చేయలేదు. జగన్మోహన్ రెడ్డికి ఏకగ్రీవంగా మళ్ళీ సీఎం అవుతాడని నేను మీ సభాముఖంగా తెలుపుతున్నాను. జై జగన్. శివన్కు నా అంచనా మాత్రం 30 లోపు. అది శివన్న గురించి 2 మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారు? శివన్న బడుగు వర్గాలకు పెన్ననిది ఆయన.
ఆయన కుటుంబం అంటే జిల్లాలో కూడా అందరికి కూడా ఆయన మీద విశ్వాసం ఉంది. ఈరోజు జిల్లా చైర్మన్గా వాళ్ళ అమ్మ వెంకయ్యమ్మ గారు చేస్తున్నట్టే వాళ్ళ మంచితనాన్ని బట్టి జిల్లా చైర్మన్కి ఏకీగ్రహం అయింది. మళ్ళీ ఈరోజు శివప్రసాద్ రెడ్డి ఇది 4వ పోటీ చేయటం కాబట్టి ఆ కుటుంబం మీద అందరికి సానుభూతుంది. ఆయన మంచితనంతో ఆయన ఏకీగ్రహంగా కానీ ఏ డౌట్ లేకుండా కూడా 30 మెజార్టీతో గెలుస్తాడని నేను భరోసా ఇస్తున్నాను. నమస్తే బాబాయ్, ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. అదే 2024 అంటే ఇంకేం లేదు, ఇంకా 10 రోజుల్లో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా. మీ ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతారు అనుకున్నారు? బోచేపల్లి శివప్రసాద్. ఎందుకంటావు బాబాయ్? ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, 10 మందికి పెట్టినోడే కానీ చేయబట్టినోడు కాదు, ఎప్పుడు దర్శిలోనే ఉంటాడు, మాకు లోకల్లో ఉంటాడు, చిన్నదానికి పిలిచిన వస్తాడు, పెద్దదానికి పిలిచిన వస్తాడు, ఏదైనా కొద్ది ఫంక్షన్ చేసుకున్న వస్తాడు, ఫోన్ చేస్తే మనకు అందుబాటులో ఉంటాడు. కాదు బాబాయ్, పైన ఏమో ముగ్గురు కూటమిగా వస్తున్నారు, ఇక్కడ ఏమో లక్ష్మికేమో వాళ్ళ బాబాయి గొట్టుపాటి రవికుమారు, తమ్ముడు గొట్టుపాటి భరత్, ఆమె ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురు వచ్చినా ముగ్గురు వచ్చినా సింగల్ గానే వస్తుంది. గెలుపు 20 ఏళ్ళతోటి గెలుస్తాడు. 20 ఏళ్ళు. ఎందుకంటావు? నేను మంచి పనులు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, తానుకుడు. ఇది 4వసారి వేసిండు. గత 20 సంవత్సరాల నుంచి దర్శి నియోజకవర్గం ఏం అభివృద్ధి చెందలేదని గొట్టుపాటి లక్ష్మి గారు అన్నారు. దానికి మీరేమన్నారు? ఆమె అప్పుడు వచ్చింది. ఈయన 20 సంవత్సరాల నుంచి దర్శి కాల్చుకొని దర్శిలు ఇల్లు కట్టుకొని కాపురం చేసి ఇక్కడ ఏడుంటే అట్టొత్తది వాళ్ళు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్. నమస్తే బాబాయ్. నమస్తే. ఈ దర్శి నియోజకవర్గంలో ఎవరు గెలవబోతారు అన్నారు? బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలవబోతున్నాడు. ఎందుకనుకుంటావు? ఎందుకని అంటావా? అతను ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాల గురించి. ఓకే, కాదు మరి గొట్టుపాటి లక్ష్మి గారు వచ్చింది కదా, ఇది లోకల్ నేను అంటుంది, దానికి మీరేమంటారు? గొట్టిపాటి లక్ష్మి కాదు కదా, ఆమె గొట్టిపాటి వాళ్ళ పేరు కాదు కదా, కడియాల లక్ష్మి కదా. గొట్టుపాటి లక్ష్మి అనే ఎట్లయిద్ది? కాదు కదా, కడియాల లక్ష్మి. వాళ్ళు గొట్టిపాటి ఏంటంటే వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుని వాళ్ళ పుట్టింటి పేరు అది, వాళ్ళు ఓట్లు సంపాదించుకోవడానికి ఆ పేరు పెట్టుకున్నారు. కాదు, నేను లోకల్ అంటుంది, శివన్న నాన్ లోకల్ అంటుంది, దానికి మీరేమంటారు? మన శివన్న లోకల్. అతను వాళ్ళు ఎక్కడో నర్సాపేట నుంచి వచ్చారు, వాళ్ళ మన లోకల్ కాదు కదా. శివన్న గెలుస్తానంటున్నావు కదా, గెలిస్తే 20 వేలు మాకు అన్ని చేశాడు. ఇది 4వసారి శివన్న నిలబడతాం. గెలిపించుకుంటాం. 20,000 మెజార్టీ వస్తుంది. జగనన్న పథకాలు ఇచ్చిన గురించి ఆయన జగనన్న చెప్పిన పథకాలు మొత్తం చేశాడు కాబట్టి ఓట్లు అతనికి మెజార్టీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బాబాయ్.